హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే, మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ మొబైల్లోనే పట్టదార్ పాస్బుక్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లోనే ఈ పట్టాదారు పాస్బుక్ అనేది చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది మీ సేవకే వెళ్ళాలి, మీ సేవలోనే ఇది డౌన్లోడ్ చేస్తారని అనుకుంటారు. అలా ఏమీ కాదు, మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మీకు నేను కంప్లీట్గా చూపిస్తాను. సో దానికోసం చూడండి, ఫస్ట్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ల్యాండ్ రికార్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనకి ధరణి అని కనిపిస్తుంది, చూసారా? సో దీని మీద ప్రెస్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ధరణి అనేది వచ్చింది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకుని వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ అని కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేసేసుకోండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో ఇక్కడ చూడండి, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేను టీఎస్కి అంటే తెలంగాణకి సంబంధించిన పాస్బుక్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలని చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇక క్లిక్ హియర్ టు కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేస్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకేంటంటే పట్టాదారు పాస్బుక్ నంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పట్టాదారు పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో ఈ రెండో దాన్ని పట్టాదారు పాస్బుక్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి ఫీచ్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి. ఫీచ్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పేజీలో మీ ఆధార్లోని ఫస్ట్ 4 లెటర్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డులో ఏదైతే ఫస్ట్ 4 డిజిట్స్ నంబర్స్ ఉంటాయో ఫస్ట్ 4 లెటర్లు ఎంటర్ చేసి ఫీచ్ మీద ప్రెస్ చేయండి. ఫీచ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో మీకు ఏంటంటే ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ పేజీలో మీకు దానికి సంబంధించిన ఇక్కడ రార్ 1B ఓపెన్ అవుతుంది, పట్టాదార్ పాస్బుక్ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సింది పట్టాదార్ పాస్బుక్ కాబట్టి ఈ పట్టాదార్ పాస్బుక్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా మనకి పాస్బుక్ అనేది డౌన్లోడ్ అయింది అన్నట్టు. దీన్ని మీరు ప్రింట్ తీసేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు పట్టాదార్ పాస్బుక్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.